అపవాది వచ్చి మాట్లాడుతున్నప్పుడు నో అని చెప్పి సంభాషణ కట్ చేసి ఉంటే ఈరోజు అవ్వ ఎక్కడ ఉండేది తెలుసా? ఏదెన్ తోటలో ఉండేది. శోధన జయించాలంటే శోధన ఒక పిచ్చి కుక్క లాంటిది. పిచ్చి కుక్క దగ్గరికి వచ్చి నేను మేనేజ్ చేయాలో నాకు తెలిసే, డాగ్ సైకాలజీ నుంచి బాగా చదివే, నేను ట్రైన్ చేసుకుంటాను. పిచ్చి కుక్కతో మాట్లాడితే వాడిని ఏమంటారు? వాడే పిచ్చుడు అంటారు. ఏ కుక్క, నువ్వు కరవద్దే, నువ్వు చాలా మంచిదానివే, నువ్వు పోయి నన్ను కరుస్తావంటే ఎట్లనే ఇలా మాట్లాడాను కుక్కతోని. వాళ్ళని ఏమంటారు? పిచ్చి కుక్క. దాన్ని కరిస్తే వాడికి పిచ్చి వచ్చిందేమంటారు. పిచ్చి కుక్కను చూస్తే మనం ఏం చేయాలండి? ఆడ ఏం చేస్తామండి? పారిపోతాం. నాని తండ్రి అన్నాడు, నా కుమారుడా, నిన్ను పాపులు నేను శోధించినప్పుడు ఒప్పకము, పారిపోము అన్నాడు. టెంప్టేషన్ శోధన జయించడానికి రన్నింగ్ అవే, ఎస్కేప్ ఇస్ ఓన్లీ థింగ్, సేయింగ్ నో ఇస్ ఓన్లీ థింగ్. ఆర్ యు ఏబుల్ టు సే నో టు నైట్? ఎప్పుడైతే అవ్వ నో చెప్పలేకపోయిందో చరిత్రలో ఏమైందండి? పరలోకాన్ని కోల్పోయింది. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకి నో చెప్పలేకపోయాడు. నిరంతరము చరిత్రలో ఒక విషాద ఛాయగా మిగిలిపోయాడు. దానియేలు అపవిత్రమైన భోజనం తినకూడదని చెప్పి వాళ్ళు వచ్చి ఫోర్స్ చేస్తే ఐ కాంట్ ఈట్, హీ సెడ్ నో. తత్ఫలితంగా 127 సంస్థానాలకు ఏమయ్యాడండి? ప్రెసిడెంట్ అయ్యాడు. యోసేపు పాపమును శోధిస్తున్నప్పుడు నేనెట్లీ దుష్కార్యం చేయగలని చెప్పి నో చెప్పాడు. ఆ నో చెప్పిన కారణాన్ని బట్టి ఐగుప్తు దేశం యొక్క ప్రధానమంత్రి అయ్యాడు. యువర్ నో విల్ డిసైడ్ యువర్ ఇటర్నిటీ. వెరీ సింపుల్. మనం నో చెప్పడానికి కొరకు ఎంతో ఆలోచిస్తాం. వాళ్ళు ఫీల్ అవుతారేమో, వీళ్ళు ఫీల్ అవుతారేమో అని. నో చెప్పడం అంటే బలహీనత కాదు. యేసుప్రభుని వచ్చి సాతాను శోధించి అన్నాడు, నువ్వు దేవుడు అయితే ఈ రాయిని రొట్టెలాగా మార్చుకొని తిను అన్నాడు. అరే, నా ఈగో నేను దెబ్బ కొడతావురా నువ్వు? నేనెవరో తెలుసారా? మనుష్య కుమారుడు, నేను దేవుని కుమారుడిని. ఏమనుకుంటున్నావు? ఈ రాయిని 1 నిమిషం రొట్టె చేస్తా ఆగు, యేసు నా అనలేదు కదా. ఏమన్నాడు? రాయిని రొట్టె చేసుకునే సత్తా ఉండి కూడా సాతానా నా నుండి పారి. నో నో చెప్పాలంటే దమ్ము ఉండాలి. నో చెప్పాలంటే మెచ్యూరిటీ ఉండాలి. నో చెప్పాలంటే స్టాండర్డ్స్ ఉండాలి. నో చెప్పేవాడు బలహీనుడు కాదు, నో చెప్పేవాడే దమ్మున్నాడు. సత్తా ఉండి రాయిని రొట్టెగా చేసుకునే సత్తా ఉండి కూడా యేసుప్రభు ఏం చెప్పాడు? నో చెప్పాడు. రాయిని రొట్టెగా మార్చుకునేది, శూన్యం కూడా సమస్తం సృష్టించే సత్తా ఉండి కూడా ఏమన్నాడండి? నో. దట్ ఈస్ గట్స్. గుండె ధైర్యం అంటే ఏం తెలుసా? రేంజ్ పెరిగిందంటే ఏం తెలుసా? అది చేసే సత్తా ఉండి కూడా చెయ్యకపోయేవాడే దమ్మున్నోడు. రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది నీకు, అయినా రియాక్ట్ కావు. తిరిగి ప్రతిఘటించే సత్తా ఉంది కానీ చెయ్యవు. పగ తీర్చుకునే ధైర్యం ఉంది, దమ్ముంది, సత్తా ఉంది, చిట్టుకేస్తే సైన్యం దిగుతుంది, అయినా చెయ్యవు. చూడు, అది దైవ స్థాయి. అది నీ రేంజ్ పెరిగిందని. కొంతమంది రెచ్చగొడతారు, ఏంది చేత కాదా నీకు చేత కాదు. చేతనైనా చెయ్యవు అనుకుంటావే, దట్ ఈస్ ద గట్స్ దట్ గాడ్ కెన్ ఓన్లీ గివ్.